ఓం శ్రీ సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈరోజు మా పెళ్లి రోజు అమ్మవారి కోవిల్కి వెళ్ళి వద్దామని బయలుదేరాము. చూసారా, ఈయన పక్క నుంచి పెళ్ళయ్యి 17 ఏళ్ళు అయిందండి అని వెటకారంగా అంటున్నారు. అతను వెటకారంగా అన్నా ఒరిజినల్గా అన్నా చేసేదేమీ లేదు. ఇప్పుడు ఇలా కోవిల్కి బయలుదేరాం. అయిపోయిన తర్వాత కారు పార్కింగ్ చేసేసి అమ్మవారికి పసుపు కుంకాలు కొబ్బరికాయ అరటిపళ్ళు కొందామని వెళ్ళాను, తీసుకుందామని. ఇక్కడ ఎక్కువ మనకి చీరలు కావాలన్నా అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు గోబుక్కుని మర్చిపోయినా చేసిన అలాంటి వాళ్ళు ఇక్కడే ఇన్స్టెంట్గా కొని ఇచ్చేయచ్చు. ఒక మనిషికి 50 రూపాయల టికెట్ అండి. మామూలుగా అయితే టికెట్ ఉండదు, కానీ మేము లోపలికి వెళ్ళి పూజ చేయించుకుందామని గర్భగుడిలోకి తీసుకెళ్తారనమాట. గర్భగుడిలోకి వెళ్ళాలంటే టికెట్ మనిషికి 50 రూపాయలు తీసుకొని పూజ చేయించుకొని వచ్చేసాము. సాయంత్రం రామనారాయణ వెళ్దామని ఇలా బయలుదేరామన్నమాట. సాయంత్రం టైము 5:30 అయ్యింది, కానీ ఎండ అయితే ముఖానికి జిగ్గుమని కొడుతోంది. రామనారాయణం వచ్చామండి. ఇలా ఉంటుంది కోవల, చాలా బాగుంటుంది. లోపల కూడా చూపిస్తాను రండి. స్టార్టింగ్ ఏనుగులు, పెద్ద సింహద్వారం, గేట్లతో చాలా బాగుంటుంది. టికెట్ తీసుకోవడానికి వెళ్ళారైనా. మనిషికి 60 రూపాయలండి ఎంట్రన్స్ టికెట్. ఇద్దరికి కలిపి 120 రూపీస్ తీసుకున్నారు. లోపట ఇలా ఎంట్రన్స్లోనే గణపతి వారి కోవిలు ఉంటుంది. ఈ గణపతి వారి కోవిల వెనకాతల శివపార్వతులు ఇది ఉంటుంది, ఇది చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఈ కోవిలు పక్క నుంచి ఇలా వెళ్తే వెనకాతల శివపార్వతులు, అలాగే శివలింగం, అలాగే నందీశ్వరులు, అలాగే ఇలా శివపార్వతులు విగ్రహాలు, చుట్టూరు కొలను, మధ్యలో విగ్రహాలు ఉంటాయి. ఇటేమో బాలగణపతి నిల్చొని ఉంటాడనమాట. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి గణపతి. అలాగే ఇటు సైడు కుమారస్వామి నిల్చొని ఉన్నారు. ఇలా శివునికి ఎంతో ఇష్టమైన విభూతి ధారణ చేసుకొని కొంచెం ముందుకి వెళ్ళిపోయామన్నమాట ఇద్దరం కూడా. నేను ఇక్కడ ఈ క్వార్టర్స్ చూసి ఫస్ట్ మొరవ అనుకున్నానండి. మొరవ ఏంటి ఇలా ఉంది, ఇంత హైట్గా, ఇంత గుబురుగా, ఎంత చక్కగా పెరిగింది ఏంటా అని చూశాను. ఇంకా ఆగలిక స్మెల్ కూడా చూశాను. తీరా చూస్తే అది క్వార్టర్స్, ఏవో క్వార్టర్స్ మొక్కలు దేవస్థానం వారు వేసినట్టున్నారు. ఇలా ఉంటుందండి కోవుల మోడల్ అనేది. రామబాణం, రామ విల్లు ఉంటుంది కదండి, ఆ విల్లు ఆకారంలో కట్టారనమాట ఈ కోవిల. ఇలా ఉంటుంది. అందుకే ఈ కోవిలికి రామబాణం అని పేరు కూడా ఉంది. రామనారాయణం అంటారు, రామబాణం అని అంటారు. ఇలా ఎంట్రన్స్ అండి ఇది. ఇలాగా వచ్చేస్తే మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మళ్ళీ అలాగే బాణం ఆకారంలో ఇలా వచ్చేస్తే ఇక్కడ గుడి ఉంటుంది. ఇలా ఎగ్జిట్ అనమాట ఇది. చూసారా, నెమళ్ళు అలాగే ఏనుగులతోని భలే ఉంటుంది. వెనకాతల ఆ స్కై చూసారా, మంచి కలర్లో ఉంది. ఆంజనేయ స్వామికి సాల్వ కప్పినట్టు ఉంది నిజంగా వెనకాతల. అది ఆ స్కై అంతా కూడా ఎంత బాగుందో. ఇలా పైకి వెళ్ళాలన్నమాట.
సూర్యుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. సన్సెట్ టైం కదా, అందుకే ఎంత చక్కగా కనబడుతున్నాడు. ఆ సన్సెట్ ఆ స్కై కలర్లో ఈ గుళ్ళన్నీ కూడా మంచి వర్ణం వచ్చి మెరిసిపోతున్నాయి. నిజంగా అది కళ్ళతోనే చూడాలి. నిజంగా అక్కడ గుడికి వచ్చి చూడాలి తప్ప మనం ఇలా చెప్పలేము అసలు. గార్డెన్ చూడండి ఎంత బాగుందో. రకరకాల మొక్కలు చక్కగా వేసి ఎంత బాగా దేవస్థానం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇవి కిందిని స్టోర్స్ అండి, బుక్ స్టోర్సు, అలాగే స్నాక్స్ ఏమైనా కావాలంటే అలాగా కొండపిల్లి బొమ్మలు గట్టా అమ్ముతారు ఈ కిందని. అలాగే క్యాంటీన్ కూడా ఉంది, కాఫీ జోన్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు 6 అయిపోయింది కనుక ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయండి. మళ్ళీ రేపు మార్నింగే తీస్తారు. ఈ మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటుందండి. 2 కళ్ళు చాలు అసలు చూడటానికి, అంత బాగుంటారు అమ్మవారు నిజంగా. ఇంకా కొంచెం చీకటి పడ్డాక ఈ వాటర్ ఫాల్స్ పెట్టి లైట్ సెట్టింగ్ పెడతారు. చాలా బాగుంటుందండి అమ్మవారు. నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టు ఉంటారు ఆవిడ. చాలా బాగుంటుంది విగ్రహం. ఇలా అమ్మవారిని చూస్తూ ఇలా మెట్లు ఎక్కుతూ ఇలా పైకి వెళ్ళిపోవాలి. దేవకాంతుని చెట్లు చూసారా ఎంత పెద్దవైపోయాయో. మంచి కలర్, పింక్ కలర్లో, పింక్ గ్రీన్ కలర్లో ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉందండి. వాటర్ ట్యాంక్ కూడా ఎంత చక్కగా పెయింట్లు వేసారో చూడండి, మంచి కలర్తో. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా ప్రదక్షిణం చేయటానికి వీలుగా ఉండేటట్టు డిజైన్ చేశారనమాట. ఇది విష్ణుమూర్తి వారి కోవులండి. చుట్టూరు ఇలా మెట్లు ఎక్కిన తర్వాత ఇలా చుట్టూరు తిరిగి వెనక నుంచి ఇలా తిరిగి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏవో గుడులు, వాటి గుళ్ళో జరుగుతున్న పూజలు, వాటి విరాళాలు, వాటి అమౌంట్లు అవి వేశారు. ఇది ఇంకోవైపు ఎంట్రన్స్ అండి. ఇది ఇలా విష్ణుమూర్తి వారి కోవిలికి వచ్చి దండం పెట్టుకోవాలి. విష్ణుమూర్తి వారి విగ్రహం మాత్రం 2 కళ్ళు చాలు, అంత బాగుంటుందండి. కానీ ఫొటోస్ గట్టా తీయనివ్వరు కదా, తీయకూడదు కూడాను, అందుకే ఎక్కువ తీయలేదండి. బయట ఎంతైనా మనం తీసుకోవచ్చు, కానీ లోపటైతే ఫోన్స్ అలౌడ్ లేదండి. ఇలా తీర్థం తీసుకున్న తర్వాత మనం ఇలా గుళ్ళోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి ఫోన్ ఎంట్రన్స్ ఉండదండి, ఫోన్ తీసుకోకూడదు. ఇక్కడ ఏంటుంటుందంటే రాముల వారు పుట్టిన దగ్గర నుంచి అలాగే అరణ్యంకి వెళ్ళినంత వరకు ఫస్ట్ ఇదంతా చూపిస్తారు. దీనికి అటుపక్క ఇటుపక్క కూడా విష్ణుమూర్తి గారు గద, శంకు, చక్రం పట్టుకొని ఆశీర్వదిస్తున్న విగ్రహాలు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మధ్యలో ఇలా 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఇలా బెంచెస్ వేశారు. ఈ బెంచెస్ లేజర్ టైంలో కూర్చోటానికి వేశారనమాట. అప్పట్లో లేవు, ఇప్పుడు అరేంజ్ చేసినట్టున్నారు. మేము ఒక 10 ఏళ్ళ కిందట వచ్చాము, అప్పుడేం లేవు. ఇది రెండో వైపు అండి. అటు గరుత్మంతుల వారు, ఇటేమో జాంబవంతుల వారు ద్వారపాలకులుగా ఉన్నట్టు విగ్రహాలు ఉంటాయి. ఫస్ట్ అక్కడ ఎంట్రన్స్ అయ్యాం కదా, ఇది ఎండింగ్ అనమాట. ఒక పక్క ఇక్కడ ఇలా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఇంక ఇతని ఎడమ చేతి పక్క ఇటు సైడు ఇది ఇంకొక ఎంట్రన్స్.
ఇక్కడ తుమ్మురు వారు అలాగే నారదుల వారు ఉంటారనమాట. ద్వారపాలకులుగా విగ్రహాలు ఉన్నాయి. మేము కూర్చున్నామండి. ఇక్కడ లేజర్ షో స్టార్ట్ అవుతుంది, అందుకని కూర్చున్నాం. ఇక్కడ ఏంటంటే లేజర్ షో స్టార్ట్ అవుతుంది, ఇంకా 5 minutes ఉంది అనగా ఎంతమంది వచ్చేసారో. ఈ గుడి కట్టించిన ఆయనండి నారాయణం నరసింహమూర్తి గారని, ఈయన ఈ గుడి కట్టించారండి. లేజర్ షో స్టార్ట్ అయ్యింది, చాలా బాగుంటుంది చూడండి. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం జిల్లాల వారికి అయితే ఈ కోవిల బాగా సుపరిచితమే. కానీ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు విజయనగరం వస్తే మాత్రం కంపల్సరిగా ఈ కోవిల్ని సందర్శించండి, చాలా బాగుంటుంది. ఈ లేజర్ షో అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు వచ్చి హారతి ఇస్తారు. అందరూ కూడా జయ శ్రీరామ్ అని లాస్ట్లో చెప్పారు. చెవులకి పట్టిన తుప్పు వదిలిపోయింది అనుకోండి, అంత బాగా అందరూ ఏకకంఠంతో చెప్పారు. ఇది శ్రీచక్ర ఆకారంలో ఉన్న గోశాలండి. లైట్ సెట్టింగ్స్లో చూడండి మొత్తం కోవులంతా కూడా ఎంత బాగుందో. ఫస్ట్ విష్ణుమూర్తి గారి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి రాముల వారు పుట్టిన దగ్గర నుంచి అరణ్యవాసానికి వెళ్ళినంత వరకు ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుందండి. మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామికి ఎడం పక్క ఇటు పక్క అంతా కూడా
అరణ్యవాసంకి వెళ్ళిన దగ్గర నుంచి, రావణాసురుడు సీతను పట్టుకెళ్ళిపోయిన దగ్గర నుంచి, అలాగే పట్టాభిషేకం అయినంత వరకు సెకండ్ హాఫ్ ఉంటుందండి. అన్నీ కూడా విగ్రహం రూపంలోనే ఉంటాయి, చాలా బాగుంటాయి. అది అయిన తర్వాత లాస్ట్లో రామ లక్ష్మణ సీతాదేవి సమేత ఆంజనేయ స్వామి కోవిల్ ఉంటుంది. అది చూసుకున్న తర్వాత రాముల వారిని దర్శించిన తర్వాత అక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటుందండి బయటికి. చూసారా, మీకు కనబడుతోందా? ఇలాగ అంతా కూడా విగ్రహాలండి. లోపల మొత్తం అంతా కూడా స్టాచ్యూ రూపంలో చాలా బాగా చూపిస్తారు. లోపలికి ఫోన్ ఎలా లేదండి, లేకపోతే అవి కూడా. ఇది రాముల వారి కోవుల. ఇక్కడి నుంచి ఇలాగా కిందకి వెళ్ళిపోవాలి, బయటికి దారి అన్నమాట. సరస్వతీదేవి అమ్మవారు విగ్రహం చూడండి, లైట్ సెట్టింగ్లో చూపిస్తాను మీకు. అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది. అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అలాగా బయటికి దారి అనమాట. సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం చూడండి ఎంత మెరిసిపోతున్నారో అమ్మవారు. ఇలాగే అటు సైడ్ కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్లో అటు సైడ్ కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. కానీ ఇప్పుడు మనం అటువైపు వెళ్ళటానికి అవ్వదు, అందుకని అది చూపించలేకపోతున్నాను. అమ్మవారు అయితే ఇలా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై శ్రీరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.